ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో అన్నిటికంటే అతి ముఖ్యమైన అవయవం గుప్పెడంత ఉంటుంది, గంపెడంత పనిచేస్తుంది. అదే మన గుండె. కంప్లీట్గా పూర్తి విశ్రాంతి తీసుకోవటానికి దానికి అవకాశం ఉండదు. 150 సంవత్సరాల పాటు పనిచేయాలి. పనిచేసే సమయంలోనే సెకండ్లో సగభాగం కంటే ఇక తక్కువ సమయం మాత్రమే రెస్ట్ తీసుకుంటూ లబ్డబ్ అంటూ ప్రతి లబ్డబ్కి మరోసారి లబ్డబ్కి మధ్యలో మాత్రమే రెస్ట్ తీసుకునే విశ్రాంతి దానికి దొరుకుతుంది. 150 సంవత్సరాల పాటు సుమారుగా తీసుకుంటే 525 కోట్ల సార్లు కొట్టాలి. రోజుకి 1,00,000 సార్లు లబ్డబ్ అంటూ కొట్టుకోవాలి. ఒక రోజులో మన గుండె దగ్గర 8,000 నుంచి 10,000 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుందంటే లారీ ట్యాంకుడు బ్లడ్ని 1 డేలో పంపింగ్ చేయాలి. మరి ఇంత సమర్థవంతంగా ఇన్ని సంవత్సరాల పాటు పనిచేస్తూ మన జీవితానికి ఆధారమయ్యే గుండె స్మూత్గా పవర్ఫుల్గా పనిచేయాలంటే కార్డియాక్ మజిల్ అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీకు కొంచెం బాగా అర్థం అవ్వాలి అంటే, మరి అలాంటి గుండె స్మూత్గా పవర్ఫుల్గా పనిచేయాలంటే ఆహార విషయాల్లో 2 మనం మార్చుకోవాలి. ఈ 2 విషయాల్లో కనుక మీరు శ్రద్ధ పెడితే మీ కార్డియాక్ మజిల్ స్మూత్గా పవర్ఫుల్గా పనిచేస్తూ మంచి బ్లడ్ని బాగా పంపింగ్ చేసి శరీరములు అన్ని అవయవాలకి సమర్థవంతంగా గాలి, నీరు, ఆహార పదార్థాలని, కెమికల్స్ని చేరవేయటానికి, బ్లడ్ని పంప్ చేయటానికి నేను రెడీ అంటుందన్నమాట. మరి ఆ 2 ముఖ్యమైన ఆచరించాల్సిన ఏవో తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం గుండె గురించి చెప్పాలి. కొలిమి దగ్గర తిత్తి చూడండి, ఎంత నొక్కితే అందులో ఉన్న గాలి అంత బయటకు వస్తుంది. మళ్ళీ ఎంత సాగితే గాలి అంత నిండా ఆ తిత్తి నిండా ఎక్కుతుంది. అలాగే గుండె యొక్క కండరం కూడా అలా సంకోచించుకున్నప్పుడు ఆ గుండె కండరం లోపల ఉండే గదులు ఏవైతే ఉంటాయో ఆ గదులలో రక్తం గుండె నుంచి బయటికి వెలువడుతుందన్నమాట. ఉదాహరణకి స్పాంజీని మనం డైనింగ్ టేబుల్ కానీ ఏదన్నా కిచెన్లో ఏదన్నా స్టవ్ మీద తుడిచినప్పుడు ఆ మురికి నీరుని వదిలించటం కోసం ట్యాప్ దగ్గర పెట్టి, మంచినీళ్ళ దగ్గర పెట్టి స్పాంజీని ఇట్లా కడుగుతాం. కడిగాక స్పాంజీ నీళ్లు కారకుండా టేబుల్ మీదకి తీసుకెళ్ళాలన్నప్పుడు స్పాంజీని గట్టిగా మనం నొక్కుతాం. నొక్కినప్పుడు చూడండి స్పాంజీలో ఉన్న నీరు బయటకు వచ్చినట్లే గుండె కండరం తనంతట తానుగా రోజుకి 1,00,000 సార్లు అట్లా ముడుచుకోవాలి. ఇట్లా ముడుచుకున్నప్పుడు ఆ లోపల ఉన్న బ్లడ్ ఆటోమేటిక్గా డెలివర్ అవుతుంది. ఒక్కసారి గుండె ముడుచుకున్నప్పుడు దగ్గర ఎడమ భాగము గుండె ముడుచుకున్నప్పుడు 80-90 ml బ్లడ్ బయటికి అవుట్పుట్ డెలివర్ అవ్వాలి అన్నమాట. ఈ మజిల్ స్మూత్నెస్ రోజుకి 1,00,000 సార్లు ఇట్లా ముడుచుకోవాలంటే ఎంత బాగా స్మూత్గా ఉండాలండి. ఎంత బాగా మీకు ఇప్పుడు స్పాంజీ నొక్కారు, మీకు బలం ఉన్న దాన్ని బట్టి లోపల నీరు బయటకు వస్తాయి. బలం తక్కువ, ఏదో పక్షవాతం వచ్చిన వారికి, నరాల వీక్నెస్ ఉన్నవారికి, కండాల బలం లేని వారిని నొక్కమన్నాం అనుకోండి, కొంత నీరే స్పాంజీలో ఉన్నది బయటకు వచ్చి కొంత నీరు స్పాంజీలో మిగిలిపోతుంది. అలా నొక్కగా మిగిలిన కొంచెం నీరు బలమైన వారు నొక్కితే ఇంకా అన్ని నీరు స్పాంజీ నుంచి బయటకు వస్తాయి కదా. అందుకని ప్రతి ఒక్కరికి ఈ కార్డియాక్ మజిల్ స్మూత్గా, సాఫ్ట్గా, బాగా దృఢముగా, హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే కార్డియాక్ అవుట్పుట్ బాగుంటుంది. అంటే బ్లడ్ పంపింగ్ కెపాసిటీ బాగుంటుంది. అంటే 60 సెకండ్స్లో గుండె 72 సార్లు కొట్టుతుంది కదా. మరి 72 సార్లు కొట్టినప్పుడు పూర్తిగా బ్లడ్ కనుక రావలసినంత వస్తే అది అవస్థపడక్కర్లా. లేదు, ఒకసారి నొక్కుకున్నప్పుడు 80-90 ml బ్లడ్ రావాల్సింది ఏదో 40 ml, 50 ml, 60 ml వచ్చిందనుకోండి, మరి బాడీకి బ్లడ్ కావాలి కాబట్టి ఇంకెక్కువ సార్లు పని చేయాల్సి వస్తుంది. ఎక్కువ సార్లు పనిచేస్తే రెస్ట్ తీసుకునే సమయం ఇంకా సెకల్లో సగభాగం కంటే తక్కువ సమయం రెస్ట్, అది కూడా ఎగిరిపోతుంది. అందుకని హార్ట్కి ఆయుష్ తగ్గిపోతుంది. పంపింగ్ తగ్గిపోతే మీకు ఆయాసం వస్తుంది, అలసట వస్తుంది, బాడీకి పోషకాలు వెళ్ళవు కదా బ్లడ్ వెళ్ళకపోతే. అందుకని పంపింగ్ సమర్థవంతంగా ఆ మజిల్తోనే ఆధారపడి ఉంది. కాబట్టి ఆ కార్డియాక్ మజిల్ ఎందుకు ఇంతసేపు ఈ 4-5 నిమిషాలు అంత అవగాహన కలిగించామంటే, అంత బాగా జరగాలంటే మనం మారాలని, కొంచెం డైట్ విషయాల్లో శ్రద్ధ పెట్టాలంటే ఈ లాభం మిస్ అవుతాం శ్రద్ధ పెట్టకపోతే. మరి 2 ఆచరణ ఏం చేయాలో తెలుసా? ఒకటి
ఫస్ట్ కార్డియాక్ మజిల్ని స్టిఫ్గా చేసేది సాల్ట్. ఉదాహరణకి మనకి మిరపకాయలు, చేపలు, మరి ఇట్లాంటివి మనం ఉప్పులో ఊరేసి లేకపోతే ఆవకాయ బద్ద ఇవన్నీ కూడా ఊరేస్తాం. చూడండి, ఆ ఉప్పుని పీల్చుకుని మిరపకాయలు, చేపలు ఇవన్నీ ఎట్లా గట్టిపడతాయండి. ఉప్పుకి గట్టిపరిచే గుణం ఉంటుంది. మనం తినే టేస్ట్ కోసం ఉప్పు గుండె కండర కణాలకి మరి అవసరానికంటే న్యాచురల్ ఫుడ్ ద్వారా వెళ్ళాల్సిన దానికంటే బయట నుంచి తినేదంతా ఎక్సెస్ అయ్యి ఆ మజిల్ స్టిఫ్నెస్కి సాల్ట్ కారణమవుతుంది. అందుకని గుండెకు పంపింగ్ తగ్గినప్పుడు కార్డియాలజిస్టులు అందరూ మీరు సాల్ట్ కంప్లీట్గా మానేయండి అంటారు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల లోపే మీకు మరి లైఫ్ రిస్క్ ఉంది, ఇక అంతకంటే జీవితం మీకు లేదని కూడా నెలలు, సంవత్సరాలను ఫిక్స్ చేసి చెప్పేస్తుంటారు. అప్పుడు పూర్తిగా మానమంటారు. అందుకని గుండె కండరం మీరు సాల్ట్ కనుక తగ్గించి, బాగా తగ్గించి ఏదైనా తినలేననుకుంటే పైన ఇంత చల్లుకు తిన్నా లేదా అసలు లేకుండా తిన్నా గుండె కండరం ఎంత స్మూత్గా అంటే ఇట్లా ముడుచుకుని అట్లా సాగటం ఇంత బాగుంటుంది. అదే సాల్ట్ కనుక తగులుతూ ఉందనుకోండి బయట నుంచి టేస్ట్ కోసం మనం తినదెళ్ళి దేనికి చూడండి ఎంత తేడా ఉంటుందో. ఆ మజిల్ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. అందుకని సాల్ట్ విషయంలో మొట్టమొదటగా మీరు లోపలికి వెళ్ళే మోతాదుని ఎంత తగ్గించగలిగితే ఆరోగ్యానికి అంత మంచిది. అందుకని ప్రతిరోజు మనం తినే ఫుడ్లో ఇంట్లో వాళ్ళు కానీ మనం కానీ ఆ సాల్ట్ విషయంలో, వైట్ పాయిజన్ విషయంలో శ్రద్ధ పెట్టకపోతే చాలా ప్రమాదం. గుండెతో ఆటలాడుకోవటం జీవితంతో ఆటలాడుకోవటం అని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మరొక విషయం, ఎంత న్యాచురల్ ఫుడ్ మీరు ఎక్కువ తింటే ఆహార విషయాల్లో న్యాచురల్ ఫుడ్కి ఆ స్మూత్నెస్ పెరుగుతుంది. తాబేలు 400 సంవత్సరాలు బ్రతికితే 400 సంవత్సరాలు గుండె కండరం చక్కగా స్మూత్గా సాఫ్ట్గా పనిచేస్తుంది అనమాట. అవి సాల్ట్ తినవు కదా. అందుకని ఆ మజిల్ స్టిఫ్నెస్ ఏజ్ పెరిగే కొద్దీ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోదు. ఏ జీవికి, ఒక్క మనిషికే తగ్గుతుంది. అందరికీ తగ్గుతూ ఉంటుంది ఏజ్తో పాటు. ఏంటంటే ముసలితనం అంటారు, అది రోగ లక్షణం. ఆరోగ్యవంతుడి గుండెకి అట్లా తగ్గదు. కాబట్టి మీరు ఉదయమో సాయంకాలము వండిన ఆహారాలు జోలికి వెళ్లకుండా మధ్యాహ్నం ఒక్కసారే ఉడికిన ఆహారానికి రెస్ట్రిక్షన్ పెట్టుకుని కాస్త ఉదయమో సాయంకాలము ఫ్రూట్స్, సాలడ్స్, నట్స్, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి వాటిని ప్రధాన ఆహారంగా ఈ 2 పూట్ల మెయిన్గా తీసుకుంటే ఇందులో ఆయిల్ యాడ్ అవ్వదు, ఇందులో సాల్ట్ యాడ్ అవ్వదు. న్యాచురల్ ఫుడ్ ద్వారా న్యాచురల్ మినరల్స్, సాల్ట్స్ అందుతాయి. కాబట్టి దానివల్ల ఏంటంటే ఈ న్యాచురల్ ఫుడ్ తింటే రక్తం పలచబడుతుంది. అందుకని గుండెకు అవుట్పుట్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని సాల్ట్ వల్ల బ్లడ్ చిక్కబడుతుంది, అందరికీ తెలుసు, డాక్టర్లు అందరూ కూడా చెప్తారు. అందుకని న్యాచురల్ ఫుడ్కి రక్తం పలచబడుతుంది, మజిల్ స్మూత్ అవుతుంది. అందుకని 2 పూట్ల న్యాచురల్ ఫుడ్, కొంచెం ఎక్కువ పర్సంటేజ్ 60-65% న్యాచురల్ ఫుడ్ తినాలని ఒక నియమం పెట్టుకోండి. సాల్ట్ విషయంలో అటెన్షన్ పెట్టుకోండి. మీకు రోజుకు 10,000, 9,000 లీటర్ రక్తాన్ని జీవితకాలం మీ గుండె పంప్ చేసి మీకు హ్యాపీగా మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని అది ప్రసాదిస్తుంది. మనం దానికి హెల్ప్ చేస్తే అది మనకు హెల్ప్ చేస్తుంది. దాన్ని ముప్పు తిప్పలు పెట్టాము అంటే అది అర్ధంతరంగా ఆపేసి లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆపేసి వెళ్ళిపోతుంది. మన లైఫ్ని మన చేజేతులా తగ్గించుకోకుండా మంచిగా ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి మంచి అలవాట్లు, ఆహార నియమాలు ఫాలో అయితే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.